ఒక సామాన్యుడు ఇండస్ట్రీకి వచ్చి కష్టపడితే వచ్చే సానుభూతి ఒక స్టార్ కిడ్ కి అంత త్వరగా రాదు. వాళ్ళకన్నీ సులభంగా దొరికేస్తాయి అనే ఒక అభిప్రాయం జనాల్లో బలంగా ఉంటుంది. కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ వారసత్వాన్ని మోస్తూ వస్తున్న స్టార్ కిడ్స్ పై ఉండే ఒత్తిడి, వారిపై ఉండే అంచనాల భారం అంతా ఇంత కాదు. ఆ ఒత్తిడికి, ఆ సుదీర్ఘ నిరీక్షణకు నిలువెత్తు నిదర్శనమే ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతున్న అఖిల్, నాగార్జునల భావోద్వేగ ఘట్టం. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన లెనిన్ సినిమా అఖిల్ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ రోజు ఈ సక్సెస్ వెనుక ఉన్న ఎమోషన్, ఒక తండ్రి పడిన తపన, అఖిల్ 10 ఏళ్ల పోరాటం గురించి ఒక డీప్ అనాలిసిస్ చేద్దాం. జూలై 11న ఈనాడు దినపత్రిక సినిమా డెస్క్ ప్రచురించిన ఒక కథనం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విజయానందం భావోద్వేగ భరితం అనే శీర్షికతో వచ్చిన ఆ వార్త, అందులోని ఫోటో చూసిన ప్రతి ఒక్కరి మనసును చెలింపజేసింది. ఆ ఫోటోలో నాగార్జున భుజంపై తలవాల్చిన అఖిల్ కన్నీళ్లు పెట్టుకోవటం, నాగార్జున కూడా అంతే ఎమోషనల్ అవుతూ కళ్ళు మూసుకొని కొడుకును ఓదార్చడం మనం స్పష్టంగా చూడొచ్చు. ఒక స్టార్ హీరో లాగానో, ఒక బడా ప్రొడ్యూసర్ లాగానో కాకుండా తన కొడుకు సక్సెస్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన ఒక సగటు తండ్రి ఆనంద బాష్పాలవి. శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన విజయోత్సవ వేడుకలో కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న అనంతరం అఖిల్ తన తండ్రి పాదాలకు నమస్కరించి గట్టిగా హత్తుకొని భావోద్వేగానికి గురి కావటం వెనుక చాలా పెద్ద కథే ఉంది. అసలు అఖిల్ ఎందుకు అంతగా ఎమోషనల్ అయ్యాడు? ఒకసారి 10 ఏళ్లు వెనక్కి వెళ్తే టాలీవుడ్ చరిత్రలో బహుశా ఏ డెబ్యూ హీరోకి జరిగినంత గ్రాండ్ గా అఖిల్ లాంచ్ జరిగింది. కానీ ఆశించిన స్థాయిలో ఆ మొదటి అడుగు పడలేదు. అప్పటి నుంచి ఈ 10 ఏళ్లలో అఖిల్ చేయని ప్రయోగం అంటూ లేదు, పడని కష్టం లేదు. యాక్షన్, రొమాన్స్, మాస్ ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయి సక్సెస్ దొరకలేదు. ఒకవైపు అక్కినేని లెగసీని కాపాడాలనే బాధ్యత, మరోవైపు తోటి హీరోలు రేసులో దూసుకుపోతుండటం, వీటన్నిటికీ మించి సోషల్ మీడియాలో వచ్చే విపరీతమైన ట్రోల్స్, ఒక యువ నటుడి మానసిక స్థితిని ఇవి ఎంతగా కుంగదీస్తాయో అర్థం చేసుకోవచ్చు. కానీ అఖిల్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆ ఓపికకు, ఆ పట్టుదలకు దక్కిన బహుమతే ఈ లెనిన్ విజయం. ఈ సినిమా సక్సెస్ లో నాగార్జున నిరీక్షణ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒక తండ్రిగా ఆయన అఖిల్కు ఇచ్చిన మోరల్ సపోర్ట్ వల్లే ఈ రోజు అఖిల్ ఈ స్థాయిలో నిలబడగలిగాడు. ప్రతి పరాజయం తర్వాత కొడుకు వెన్నంటే ఉండి ఆత్మవిశ్వాసాన్ని నింపిన నాగార్జున కళ ఈ సినిమాతో నెరవేరింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ సంబరాలు అక్కినేని అభిమానులకు ఒక పండుగ లాంటి వాతావరణాన్ని తీసుకొచ్చాయి. సినిమా అంటే కేవలం కలెక్షన్లు, రికార్డులు మాత్రమే కాదు, అందులో ఇంతటి భావోద్వేగం, ఒక కుటుంబం యొక్క సుదీర్ఘ నిరీక్షణ కూడా ఉంటాయని ఘటన నిరూపిస్తోంది. నాగార్జున లాంటి అగ్ర కథానాయకుడు సైతం కొడుకు విజయాన్ని కళ్లారా చూసి భావోద్వేగానికి గురవ్వటం తండ్రి కొడుకుల అపురూపమైన బంధానికి నిదర్శనం. ఇక లెనిన్ విషయానికి వస్తే అఖిల్లోని అసలైన నటుడిని ఈ సినిమా బయటకు తీసిందని చెప్పాలి. కమర్షియల్ హంగులకు మాత్రమే పరిమితం కాకుండా తన నటనతో ప్రశంసలు అందుకునేలా అఖిల్ ఈ కథలో ఒదిగిపోయాడు. అందుకే శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తోంది. 3 ఏళ్ల గ్యాప్ తీసుకున్న సరైన స్క్రిప్ట్ తో వస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో లెనిన్ నిరూపించింది. ఈ విజయం అఖిల్ కెరీర్ కి ఒక కొత్త బూస్ట్ నివ్వడంతో పాటు ఇక్కడి నుంచి ఆయన అడుగులు మరింత పదునుగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి అఖిల్ అందుకున్న ఈ సుదీర్ఘ విజయం పట్ల మీ స్పందన ఏంటి? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ భావోద్వేగ భరితమైన ఫోటో చూసినప్పుడు మీకేమనిపించింది? అఖిల్ నటన లెనిన్ లో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.